హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మనము పొన్నగంటాకు తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక కడాయి తీసుకొని అందులోనికి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పెసరపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యి కమ్మటి వాసన వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనము మంచిగా కడిగి పెట్టుకున్నటువంటి పొన్నగంటాకును మనము యాడ్ చేసుకోవాలి. ఇది మా అమ్మ కుండీలలో పెంచిందండి, మా కోసము బెంగళూరుకు పంపింది. దీన్ని మంచిగా గరిటెతోటి కలుపుకోవాలి. దీనిలోనికి కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే సాల్ట్ కూడా. ఆకుకూరల్లోకి చాలా తక్కువ సాల్ట్ పడుతుందండి, అందుకని మనము కొంచెమే సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోనికి ఒక గ్లాసు వాటర్ను యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ వాటర్ అయిపోవచ్చింది. ఈ వాటర్ తోటే పెసరపప్పు కూడా ఉడికిపోతుంది. ఇలా మూత పెట్టి ఉడికించుకోవటం వలన తొందరగా ఉడుకుతుంది. మొత్తం వాటర్ అంతా పోయే వరకు మనము మంచిగా ఉడికించుకోవాలి. ఇది కంటి చూపుకు చాలా మంచిది. తర్వాత మనము దీనికి చిల్లీ పౌడర్ను యాడ్ చేసుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగాను ఉంటుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. బాయ్ అండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.